భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో టీఎస్ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. గత దీక్షల సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలకు పిలిచి చర్చల్లో అంగీకరించిన అంశాలన్నీ కూడా వెంటనే అందించాలని దీక్ష పట్టారు. ఇక మా యూనియన్ నాయకులతో ఈ ప్రభుత్వం చర్చలు జరిపి ఇంతవరకు కూడా ఒప్పుకున్న ప్రకారం మా డిమాండ్లను ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేదని, మమ్మల్ని ఇంకా మభ్యపెడుతోందని, ఈ ప్రభుత్వానికి మా కష్టం ఇంకా గుర్తు రావట్లేదంటూ టీఎస్ఆర్టీసీ స్టాఫ్ వర్కర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసి మా కార్మికుల త్యాగాలు చేస్తే దిగి వచ్చిన ప్రభుత్వం ఇంకా ఒప్పందం ప్రకారం తక్షణమే మా డిమాండ్లను అమలు చేయకపోతే ముందు రోజుల్లో మళ్లీ ఆర్టీసీని ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఆగండి దండ తీయండి ఫస్ట్. అన్న చూడండి. ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి అందరికీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ దీక్షలో కూర్చున్నది కార్మిక వర్గ హక్కుల సాధన కోసం. ఈరోజు ఈ దీక్షలో విజయంగా కూర్చొని విజయవంతం చేసినటువంటి మనుగూరు డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర కమిటీ నుంచి తెచ్చుకుంటున్నాం. మనకి తెలుసు, మొన్న జరిగినటువంటి సమ్మె, ఆ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అంగీకరించినటువంటి అంశాలు, తద్వారా ఈడీల కమిటీతో జరిగినటువంటి అన్ని యూనియన్లు కలిసి కూర్చొని చర్చించినటువంటి చర్చల్లో భాగంగా అంగీకరించినటువంటి అంశాలే మన ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ బ్యానర్ పైన ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కండక్టర్ డ్రైవర్లకి, అంటే ఆర్టీసీ సిబ్బందికి కావలసినటువంటి ఉద్యోగ భద్రత ఏదైతే ఉందో దాని సాధన కోసం మరి ఏదైతే ఈడీల కమిటీలో ఏదైతే మనం డిమాండ్ పెట్టామో దాని కార్యరూపం దాల్చడం కోసం, అది ప్రొసీడింగ్స్ రూపంలో ఇవ్వటం కోసం మనం ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నాం. ఏదైతే సమ్మె సందర్భంగా అంగీకరించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అది ఒక ఎత్తు అయితే, వాటిని సాధించుకోవటం ఇంకొక పోరాట రూపంలోకి రావాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడ్డది. అంతేకాకుండా ఇవాళ మనం చెప్తా ఉన్నాం, ఖమ్మం రీజియన్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏదైతే బలంగా ఉందో, అందున ప్రత్యేకంగా మనుగూరు డిపోలో ఏదైతే బలంగా ఉందో, మొన్నటికి మొన్న చూసాం పని పద్ధతుల్లో పని భారం పెంచే విధంగా ఇవాళ 3 రోజుల డ్యూటీలని 2 రోజులు చేస్తున్నానని యాజమాన్యం ముందుకు వస్తే, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ బలంగా ఉన్నటువంటి మనుగూరు డిపోలో 3 రోజుల పని విధానాన్ని 2 రోజులు చేస్తా అంటే కూడదని చెప్పేసి మళ్ళీ 3 రోజులు డ్యూటీగా పని భారం పెరగకుండా నిలబెట్టిన ఘనత స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అంటే సిఐటీగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మన బలాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం అంటే కార్మికుల పైన పరిభారం పెరగకుండా ఉండేందుకు మన శక్తిని ఉపయోగిస్తున్నాం తప్ప స్వార్థ ప్రయోజనాలకి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎక్కడ తన బలాన్ని ఉపయోగించడం లేదు. అందుకోసం ఈరోజు చెప్తా ఉన్నాం, మనం రాబోయేటటువంటి కాలంలో ఏదైతే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ బలంగా ఈ డిపోలో ఉంచారో అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్కి మద్దతు ఇస్తే, కార్మిక వర్గం తరఫున పోరాడి కార్మిక విషయాన్ని సొంతం చేసుకునే దిశగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఉంటుంది తప్ప ఎక్కడా కూడా స్వార్థ ప్రయోజనాలకు వినియోగించదని చెప్పి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
హెచ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనుగురు డిపోలో రిలే నిరాదీక్ష నిర్వహించడం జరిగింది. ఈడీల కమిటీ అంగీకరించినటువంటి అంశాలను కింద స్థాయి ఉన్నటువంటి కార్మికులకు అందజేయకపోవడం వల్ల మా రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున పోయిన నెల 27వ తారీఖున గేట్ ధర్నా నిర్వహించాము. అలాగే 20వ తారీఖున బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేశాం. అయినా కూడా ఈడీల కమిటీ ముందుకు రాకపోవడంతో ఈ రోజు టెంట్ వేయడం జరిగింది. ఇంకా ఈ కార్మిక సమస్యలను పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు తాటి సుధాకర్, మన్గూరు డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు మా డిపోలో మన్గూరు డిపోలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున మా డిపో కమిటీ ఈ నిరాహార దీక్షల్ని చేపట్టడం జరిగింది. ఈ నిరాహార దీక్షల ముఖ్య డిమాండ్ ఏంటంటే మా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కార్మికులందరం నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. యాజమాన్యం మరియు ప్రభుత్వం చర్చలలో అంగీకరించిన డిమాండ్స్, ఈ డిమాండ్స్ ని ఆ రోజు పరిష్కారం కోసం అందరం కూర్చొని మాట్లాడాం మా కమిటీలు. కానీ ఇంతవరకు మా డిమాండ్స్ పరిష్కరించడం లేదు ప్రభుత్వం మరియు యాజమాన్యం. ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే పని భారం, కార్మికులపై విపరీతమైన పని భారం పెరగడం జరిగింది. అదేవిధంగా 2021, 2017 పే స్కేల్ ఏరియర్స్ కూడా ఇంతవరకు మాకు ముట్టలేదు. అదేవిధంగా బెడ్ విన్నర్ స్కీమ్ BWS వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టీసీలో ఒక 20-30 సంవత్సరాలు పనిచేసిన కార్మికుడు చనిపోతే వారి పిల్లలకి బెడ్ విన్నర్ స్కీమ్ కింద ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు కూడా రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వలేదు. ఎంత దారుణం అంటే యాజమాన్యం ప్రభుత్వం చేసిన కుట్ర. ఇందులో 20 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి కొడుకుకి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా 242 మాస్టర్స్ అయిన తర్వాతనే రెగ్యులర్ చేస్తామని మెలకపెట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం మా సంఘం తరఫున. అదే విధంగా జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాస్ అయిన కండక్టర్స్, డ్రైవర్స్ అందరికీ ప్లేస్మెంట్స్ ఇవ్వాలంటారు. ఇంతవరకు ప్లేస్మెంట్ చేయలేదు. అదేవిధంగా మెకానిక్ సిబ్బందిని కూడా జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు వాళ్ళకి క్లర్కర్ ఇవ్వాలని కోరడం జరిగింది మా సంఘం తరఫున, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున. అదేవిధంగా రన్నింగ్ టైం మన రూట్ సర్వీస్ చేసిన తర్వాత రన్నింగ్ టైం కేటాయించాలి. 141 ఇవ్వాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్